చిన్నపాటి డిస్టర్బెన్స్ అన్నట్టు వీడు మనకి. ఏంటన్నా కాయ మమ్మీ ఇవన్నీ తీయరాదు, చిట్టి ఫ్రై చేద్దాం. ఏం చేయాలా కదా దొండకాయ దొండకాయ అయితే అమ్మ మొన్నటి నుంచి ఒకటే ఒరుడు. అన్నీ ఒకటేసారి అవుతావా తమ్మయ్య? నూనెలో ఏం పాలే కానీ అన్నీ ఒకటేసారి వేద్దాం ఇక అంటూ. అన్నీ ఒక్కసారి వేద్దాం. చింతపండు నానబెట్టాలి. అయ్యో నానబెట్టలేదా? ఎగిన్నే మంచిగా ఉడికింది పప్పు. జీలకర్ర ఎల్లిగడ్డ వేసినావా? జీలకర్ర ఎల్లిగడ్డ పొడి, పచ్చి ధనియాల పొడి. ఓకే, కూరగాయల మీదనే సాంబార్ మసాలా. ఓకే, సాంబార్ పొడి మసలినాక వేస్తారు కదా మీరు, ముక్కల మీద ఎందుకు వేస్తారు? చెప్తాం, ఈ ముక్కలకే పడుతుంది మంచిగా టేస్ట్ రావడం కోసమా? కొంచెం గరం మసాలా పొడి. ఈ పొడి అంతా ముక్కలకు పట్టేసి టేస్ట్ రావడం కోసమే. రావడానికి కొరకు మనం మంచిగా అదవుతుంది అన్నట్టు, మంచిగా పడుతుంది ముక్కలకు పట్టడం ద్వారా మంచిగా స్మెల్ కూడా వస్తుంది. ఇంకా మళ్ళీ దానికి ఇంకా ఉప్పు కారం వేసుకొని పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకొని చిన్నగా వస్తాం. ముందుగా కొంచెం పసుపు ఎవరైనా లాస్ట్కి ఉప్పు కారం అట్లా వేస్తారు, మన ముక్కలకే పట్టించేసాము. కొంచెం డిఫరెంట్గా టేస్ట్ కుదురుతుంది. చూద్దాం. పప్పు వేద్దాం. ఇప్పుడు పప్పు చిక్క టేస్ట్ బాగుందా? ఉప్పు తక్కువ, టేస్ట్ చూసాక ఉప్పు తక్కువ ఉన్నది వచ్చి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఒక 5 నిమిషాల పాటు మంచిగా మసలినాక అప్పుడు పైన కొత్తిమీర, మళ్ళీ కొంచెం సాంబార్ మసాలా వేస్తావా ఆంటీ? ఓకే, వేసుకొని తీసేసుకుందాం. చాలా బాగా మసులుతుంది కదా ఇది. మసలాక చూద్దాం. చూసారు కదా, సాంబార్ కంప్లీట్ అయిపోయింది. ఓకే.